హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా మనం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉన్నారనమాట. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఎలా అయితే చెప్పుకుంటామో, ఇప్పుడు రిలేషన్షిప్ కోచెస్ కానివ్వండి, మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇప్పుడు నీడ్ అని వాళ్ళే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ కావాలి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అలాంటి మోటివేషన్స్ కొన్ని వాళ్ళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గణేష్ మండాడి సార్ వచ్చేసి రిలేషన్షిప్ కోచ్. సార్తో మాట్లాడి మీకున్న చాలా డౌట్స్ అన్ని నేను మాట్లాడి క్లియర్ చేస్తాను. సార్, ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ వింటున్న ఒక టాపిక్ ఏంటి అంటే, మ్యారేజ్లో కావచ్చు, లవ్లో కావచ్చు, అంటే పెళ్లి తర్వాత కూడా ఎంతో లవ్ ఉండి డివోర్స్ అవ్వడము, రిలేషన్షిప్లో సిన్సియర్గా ఉండి ఫస్ట్ లవ్ ఉండి అవతల వాళ్ళు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే వీళ్ళు ఇక్కడే స్ట్రక్ అయిపోవడము, అండ్ పెళ్లి వరకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫియాన్సీ చనిపోయి అవన్నీ డైరెక్ట్గా ఆ ఛాలెంజెస్ అన్నీ వాళ్ళు తీసుకొని ఆ థింగ్స్ని మర్చిపోలేక స్టిల్ సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏదైనా కూడా ఇక్కడ బ్రేకప్ అనేది ఒకటే, బట్ ఆ మిస్సింగ్ లెవెల్ అనేది ఒకరికి హెవీగా ఉంటుంది. సో ఈ హెవీగా ఉన్న వాళ్ళు ఏంటంటే అదే ట్రామాని కంటిన్యూ చేసి అదే డిప్రెస్ అవుతూ బాధపడుతూ ఉంటారు. ఇలా బ్రేకప్స్ అయినప్పుడు, ఒక పర్సన్ లేదా చనిపోయినప్పుడు దాని నుంచి ఎలా బయటికి రావాలి మనం? చాలా మంది అండి, చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. చాలా మంది ఏదైనా రిలేషన్షిప్ కోల్పోయినప్పుడు, అది బ్రేకప్ కావచ్చు, ఇలాగా లవ్డ్ వన్స్ ని మిస్ అవునప్పుడు కావచ్చు, వాళ్ళు సఫర్ అయితే అంతా ఇంత ఉండదండి. చాలా ఎక్స్ట్రీమ్ గా సఫర్ అవుతారు. దే లూజ్ దేర్ హెల్త్, దే కెరియర్, దర్ ఎంటైర్ లైఫ్. అంటే బ్రేకప్ అయినాక మిస్ అయిన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు డివోర్స్ అయినాక వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నా కూడా ఉండొచ్చు. వీళ్ళు మాత్రం సఫర్ అవుతూనే ఉంటారు. కొంతమంది మీరు అన్నట్టు ఐ థింక్ భర్త చనిపోవడం, ఫియాన్స్ మిస్ అవడం, చనిపోవడం అనేది, లోకం విడిచి వెళ్ళిపోవడం అనేది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతుంటారు. ఇక్కడ 3 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వాళ్ళది ఇమోషనల్ డిపెండెన్సీ వాజ్ వెరీ హై. వాళ్ళ మీద వీళ్ళు ఇమోషనల్గా చాలా డిపెండ్ అయి ఉన్నారు. ఇమోషనల్ డిపెండెన్సీ, వాళ్ళతోటే జీవితం, వాళ్ళు లేకుంటే జీవితం లేదని ఒక ఇమోషనల్ సెక్యూరిటీ బిల్డ్ చేసుకున్నారు వాళ్ళ మీద. ప్రేమ కంటే ఒక డీపర్ లెవెల్ అది యాక్చువల్గా. అంటే ఇమోషనల్గా తనని బాగా సెక్యూర్డ్ అటాచ్మెంట్ అది. ఆ ఇమోషనల్ డిపెండెన్సీ ఎక్కువ ఉన్నందుకు దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నారు. నేను అందరు చెప్పాల్సింది ఏంటంటే అండి, ప్రేమ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రేమ, అతి ప్రేమ కూడా మంచిది కాదు ఎవరికైనా. ఈవెన్ మన పిల్లల మీద, ఫ్రెండ్స్ మీద, జాబ్ మీద, వస్తువుల మీద అటాచ్మెంట్ అనేది ఒక పరిమితి ఉండాలి, లిమిట్ ఉండాలి. అతి వృష్టి, అనావృష్టి. అతి ప్రేమ మంచిది కాదు, ఎలాంటి ప్రేమ లేకపోవడం, అసలు ప్రేమనే లేకపోవడం కూడా మంచిది కాదు. బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అతి మంచి ప్రేమ ఉండాలి, బట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ ద లిమిట్. ఒక బార్డర్ లైన్, రెడ్ లైన్ ఉంటుంది, ఆ రెడ్ లైన్ దాటకూడదు. రెడ్ లైన్ దాటాక మళ్ళీ మనం కంట్రోల్ కాలేము. అనుకోకుండా ఇఫ్ గాడ్ ఫార్బిడ్స్, మన చేతుల్లో లేదు. లైఫ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అన్ని మనం చేతుల్లో నిర్దేశించలేవు కదా. మన దగ్గర ఎంత డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్ ఇవ్వలేము. అన్ని మన చేతిలో మనం అనుకున్నట్టు అవ్వవు. అలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో, గాడ్ ఫార్బిడెన్ రీజన్స్లో ఏదైనా జరగకూడదని జరిగినప్పుడు, ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ ఎబోవ్ దట్ లైన్ మార్జిన్లో ఉన్నప్పుడు కోలుకోలేరు వాళ్ళు. వీళ్ళ లైఫ్ మాత్రం కంప్లీట్గా దే ఆర్ ఆల్సో ఇమోషనలీ డెడ్ అండి, కైండ్ ఆఫ్. ఐఎమ్ సారీ టు యూస్ సచ్ వర్డ్స్. సో ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. అందుకే అటాచ్మెంట్ అనేది హెల్తీ బౌండరీస్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి హీలింగ్ అవసరం అండి, ఇమోషనల్ హీలింగ్. వాళ్ళకి పాస్ట్ అటాచ్మెంట్ స్టైల్ ఏదైతే ఉందో, ఇమోషనల్ అటాచ్మెంట్ స్టైల్ని, దాన్ని తగ్గించాలి. యాక్చువల్గా తగ్గించాలంటే వాళ్ళకున్న ఇమోషనల్ బ్యాగేజ్ని దించాలి. అది కొంచెం థెరపీ అండ్ కౌన్సిలింగ్ ద్వారా అవుతాయి, నాట్ మెడికేషన్. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళేసి అవి టెంపరీ రిలీఫ్ అండి. ఇప్పుడు మామూలుగా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళగానే ఇమీడియట్లీ పెయిన్ కిల్లర్, పారాసిటమాల్, జ్వరం వచ్చినట్టు ఇచ్చినట్టు స్ట్రెస్, డిప్రెషన్ మెడికేషన్ అవుతుంది, బట్ దట్స్ టెంపరీ. అది ఫిక్స్ చేయలేవు. పర్మనెంట్ సొల్యూషన్ మనకు కావాల్సింది ఏంటంటే దే నీడ్ హీలింగ్. థెరపీలో, కౌన్సిలింగ్తో హీలింగ్ అవ్వాలి. అంటే హెల్తీ ఫ్రేమ్వర్క్లో హీలింగ్ అవ్వాలి. ఓకే, చాలా డీపర్గా ఉన్నప్పుడు థెరపీస్కి వెళ్ళాలి. మైనర్గా ఉన్నప్పుడు కోచెస్, కౌన్సిలర్ దగ్గరికి. ఐ ఆల్సో డూ NLP ప్రాక్టీస్ కోచింగ్. బట్ వెరీ మోడరేట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఐ రికమెండ్ టు సమ్ డీపర్ లెవెల్ ఆఫ్ హీలింగ్ ప్రోగ్రామ్స్. ఇదొకటండి. రెండోది, ఆ ఇమోషనల్ డిపెండెన్సీ తగ్గించుకోవాలి. అండ్ ఇంకొకటి, లైఫ్లో ఇమోషనల్ రెగ్యులేషన్ అండి. స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి ఇమోషనల్ రెగ్యులేషన్ లేనందుకే ఆ ట్రాప్లో పడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేజ్కి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకి ఆ రెగ్యులేషన్, ఇమోషనల్ రెగ్యులేషన్. ఎక్కడైతే వాళ్ళకి వ్యాలిడేషన్ దొరుకుతుందో అక్కడ వెళ్ళి కంప్లీట్ సరెండర్ అయిపోయారు. ఇంకా నా జీవితమే ఇది, నాకు ఎక్కడ దొరకదు, ఇక్కడే దొరుకుతుంది అన్న ఒక భావనలో
ఒక ఆ స్టేజ్ అంటే ఫోబియా అనొచ్చు, ఆ ఫోబెటిక్ స్టేజ్లో వాళ్ళు ఆ లూప్లో ఇరుక్కున్నారు, బయట కనపడదు, వాళ్ళే బంధించుకున్నారు, వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు వాళ్ళు. సో అందుకే ఎమోషనల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఏదాన్నైనా ఇంతవరకు తీసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా సంఘటన అయింది పాస్ట్, చిన్న చిన్న విషయాలు అంత పెద్ద పక్కన పెట్టండి, చిన్న చిన్న విషయాలను జనాలు అసలు క్యారీ చేస్తుంటారండి. ఇక్కడ మనసులో పనికి మళ్ళీ చెత్త చెదారం, పాస్ట్ బ్యాగేజ్, మంచి చెడు, చిన్నది పెద్దది అన్ని మోస్తుంటారండి ఇక్కడ. ఇప్పుడు ఇంట్లో మామూలుగా అంత టైట్గా పెడతాం, క్లీనింగ్ డ్రైవ్ అది ఇదని డ్రైవ్ చేస్తుంటాం, ఇంట్లో చూస్తుంటాం మనం. ఈవెన్ మన ల్యాప్టాప్లో పీసీలో కూడా అప్పుడప్పుడు డెస్క్టాప్ క్లియర్ చేయడం, ఫైల్స్ క్లియర్ చేయడం చేస్తుంటాం, ఫోన్ క్లీన్సింగ్ అవుతుంటుంది, స్టోర్ అంతా ప్రాసెసింగ్ చేస్తాం. కానీ ఇక్కడ క్లీన్సింగ్ మాత్రం ఎవరు చేయరండి. ఇక్కడ క్లీన్సింగ్ రెండు వేరండి. ఇక్కడనేమో నీకు మెమరీ ఐక్యూ, ఇక్కడ మోసేది వేరు, లాజికల్ గా రియల్ ఇష్యూస్. ఇక్కడ మోసేది మాత్రం ఫీలింగ్స్. ఇక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఏదన్నా విషయం అయినప్పుడు, అక్కడ నిజంగా మెటీరియల్ లాస్ ఎంత అయింది, రిలేషన్షిప్ లాస్ ఎంత అయింది అని ఒకటి ఉంటే, ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు, ఎంత మ్యాగ్నిట్యూడ్తో ఎంత ఇంటెన్సిటీతో ఫీల్ అయ్యాం అనేది ఇక్కడ మోస్తాం. ఇక్కడేమో ఫ్యాక్ట్స్, ఇక్కడేమో ఎమోషనల్ వెయిట్, వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్. ఈ రెండింటిని కూడా తగ్గించుకోవాలి. ఇక్కడ ఏంటంటే సైకలాజికల్గా, మెంటల్గా మనం చేయాల్సింది ఆ ఇన్సిడెంట్ అన్డిజైర్డ్, అన్ఫార్చునేట్ అది మనం యాక్సెప్ట్ చేయాలి. అక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఆ ఫేస్లో ఉన్న వాళ్ళకి థెరపీస్ కావాలి, హీలింగ్స్ కావాలి. బట్ నార్మల్గా అందరికి జనరల్గా చెప్పేది, ఈక్యూ లెవెల్ పెంచుకోవాలనుకున్నది, సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకున్న వాళ్ళకి ఏదన్నా సెట్ బ్యాక్ వచ్చినా, ఏదన్నా మీకు బాధ కలిగించినా, అది కెరీర్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఇంకే పరంగా కావచ్చు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ తీసుకోండి మీరు, దాన్ని మనం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. బట్ దానికి ఎలాంటి మీనింగ్ ఇస్తున్నాం అక్కడ, మీనింగ్ దీని ద్వారా ఏం నేర్చుకుంటున్నాను, వాట్ వెంట్ రాంగ్ హియర్, వాట్ వాజ్ మై రోల్. ఇక్కడ ఏం చేస్తారు చాలా మంది అంటే, ఒక విక్టిమూడ్ రోల్లో, ఒక బ్లేమూడ్తో జీవిస్తుంటారు వాళ్ళు. వీళ్ళ వల్లనే ఇలా అయింది, వాళ్ళ వల్లనే ఇలా అయింది, అసలు విషయం ఇంతుంటే ఆ విషయాన్ని మర్చిపోయి, సఫరింగ్ మర్చిపోయి వాళ్ళ మీద బ్లేమ్ చేస్తుంటూ, ఇమోషనల్ బర్డెన్ మోస్తూ లైఫ్ అంతా మనం అంటే మన ఇంపార్టెంట్ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకుంటుంటాం. ఇక్కడ బ్లేమ్ మూడ్, విక్టిమ్ మూడ్లో ఉన్నంత వరకు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు, సక్సెస్ అవ్వలేడు. తగ్గించుకోవాలా. ప్రతి మోసంలో ఒక వ్యక్తి, మనం దారుణంగా మోసం చేసిన వ్యక్తి మన లైఫ్లో ఎవరైనా తగిలిన, రిలేషన్షిప్లో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, కెరీర్లో కావచ్చు, వాళ్ళది 90% తప్పున్నా, ఈవెన్ 99% తప్పున్నా, 1%, 10%, 20% మన తప్పు కూడా ఉంటుంది. బికాస్ వీ ట్రస్టెడ్ ద రాంగ్ పర్సన్. ఆ తప్పుడు వ్యక్తిని మనం నమ్మాం, మోసపోయాం. సో నా రోల్ కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే నెక్స్ట్ టైం ఐ షుడ్ వర్క్ ఆన్ దట్. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అవేర్నెస్ పెంచుకోవాలి, దట్ లెసన్ ని గుర్తుపెట్టుకోవాలి. ఎంటైర్ ఇన్సిడెంట్ గుర్తుంటుంది, బట్ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ దట్. వాట్ ఈస్ దట్ లెసన్? అది గుర్తు రాగానే ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకొని బాధపడము, బ్లడ్ సర్క్యులేషన్ లో లైక్ బ్లడ్ లో వేరియేషన్ అవ్వడము. మన కొంతమంది అయితే ఇంకా పానిక్ అటాక్స్ వస్తాయి, అలాంటి ఇన్సిడెంట్స్ వచ్చాయి, గూస్ బాంబ్స్, పానిక్ అటాక్స్ వస్తుంటాయి వాళ్ళకి. దే డోంట్ కంట్రోల్, అవుట్ బస్ట్ అయిపోతుంది. బీపీ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ ఫ్లక్చుయేట్ అవుతుంది. అలాంటి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మీనింగ్ ఏంటంటే ద్వేషం, ఎన్వినెస్. అది కాదు. అది గుర్తు రాగానే ఇన్స్టెంట్ గా డైవర్ట్ అవ్వాలి. లెసన్, ఐ థింక్ ఐ విల్ ట్రస్ట్ లైక్ దిస్, ఇది నేను ఇలా ట్రస్ట్ చేయకూడదు, ఇలాంటి వాళ్ళని ట్రస్ట్ చేయకూడదు, దట్స్ ఇట్. ఆ లూప్ ని మనం బ్రేక్ చేసినట్టు అవుతుంది, ఫోకస్ అక్కడికే డైవర్ట్ అవుతుంది. రెండోది, దానికి ఇచ్చే ఫీలింగ్స్ కూడా ఇక్కడ మార్చుకోవాలి. అక్కడ హర్ట్ అయిన ఫీలింగ్స్ ని రిప్లేస్ చేయాలి. మనం ఏదైతే మనం లెసన్ అనుకున్నాం, లెసన్ ఇక్కడ నేను ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు, ఇలా ఉండాలి, ఇలా నమ్మాలనే వాటికి ఫీలింగ్స్ ని అసోసియేట్ చేయండి మీరు. నేను ఇఫ్ ఐ టేక్ ఎ రైట్ డిసిషన్, విజువలైజ్ ద రిజల్ట్స్ అండ్ అవుట్కమ్ ఎలా ఉంటుంది, రిజల్ట్స్ ఎలా ఉంటుంది, ఊహించుకోండి. ఇమాజినేషన్, మెంటల్ మూవీ రన్ చేయండి. ఫీల్ ఇట్, టచ్ ఇట్, స్మెల్ ఇట్. అంటే మెంటల్ మూవీలో చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫీలింగ్స్ ఇక్కడ జనరేట్ చేయాలి, పాజిటివ్ ఫీలింగ్స్. అది ముళ్ళుతోనే తీయాలి, ఇమోషన్ తోటే కనెక్ట్ అవ్వాలి, క్యూర్ చేయాలి. దట్ ఈస్ ద హీలింగ్ ప్రాసెస్ అండి. ఎంత పెద్ద సైకాలజిస్ట్ అయినా లాస్ట్కి వస్తే ఇలాగనే ఉంటుందండి. ఇమోషన్ తోటే, ముళ్ళుతోటే అన్నట్టు. ఇక్కడ ఆ ఇమోషన్, నెగిటివ్ ఎమోషన్ ని ఒక పాజిటివ్ డిజైర్డ్ ఎమోషన్ తో కాంకర్ చేయాలి. అక్కడ ఏం చేయాలంటే అది చిన్నగా అయిపోవాలి, ఇది పెద్దగా అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాహుబలి సినిమాలో ఇప్పుడు అతను గోల్డెన్ స్టాచ్యూ ఆవిష్కరణలో బాహుబలి అసలు రియల్ గా బ్రతికలేడు. అతను బల్లాల దేవుంది విగ్రహం ప్రతిష్టన చేసేటప్పుడు పెద్ద కనపడుతుంది బాహుబలి. దే క్రియేటెడ్ ద ఫీలింగ్ అండ్ దట్స్ అ రియల్ సఫరింగ్. సైకాలజీలో సఫరింగ్ అనేది రియల్ అండి. ఇక్కడ ఊహించుకున్న రియల్ గా జరిగిన డిఫరెన్స్ ఏముండదు. మన బాడీ రియాక్షన్స్,
న్యూరోకెమికల్ రియాక్షన్స్, స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్ కావచ్చు, ఒత్తిడి స్ట్రెస్ రిలీజ్ చేసే హార్మోన్స్ కావచ్చు, అండ్ డోపమిన్ ఉంటుంది కదా, డోపమిన్ అంటే లైక్ ఫీల్ గుడ్ హార్మోన్స్, అలాంటి హార్మోన్స్, ఈ న్యూరోకెమికల్స్ అనేది యాక్చువల్ వాస్తవాల బేస్ మీద రాదు, ఫీలింగ్స్ బేస్ మీద రిలీజ్ అవుతాయి. అది రియల్ ఇన్సిడెంటా నేను ఇక్కడ ఊహించుకుంటున్నాను, ఈవెన్ ఊహించుకున్న దానికి కూడా సేమ్ న్యూరోకెమికల్స్, బాడీ రియాక్షన్ అలాగే ఉంటుంది. మన బాడీలో ప్రతి కణం, ఎవ్రీ సెల్ రియాక్ట్స్ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్ యాజ్ పర్ యువర్ థాట్. డీప్కి వెళ్తే అదే అనమాట రియాలిటీ. సో మనం తెలియకుండా నెగిటివ్ని ఊహించుకున్నది లేనిది ఉన్నట్టు, ఉన్న చిన్నదాన్ని పెద్దగా ఊహించుకున్నప్పుడు బాడీ కెమికల్స్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి డిప్రెషన్, యాంగ్జైటీ, మెడికేషన్ వరకు వెళ్తుంది, ఇన్సోమ్నియా, స్లీపింగ్ డిసార్డర్స్ వస్తాయి, అన్నీ అనర్థాలే. సో అందుకే ఇమోషనల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అలాంటి డీప్గా ట్రామాటిక్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు అర్జెంటుగా ఎలాంటి ఆలోచన లేకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని ఒక థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి, దిట్స్ ఓన్లీ వే అండి, మందులు టెంపరీ, దే నీడ్ టు గెట్ హీల్డ్. థెరపీ కౌన్సిలింగ్స్ తోటి ఒక చిన్న ఎఫర్ట్ ప్రాసెస్ ఉంటుంది, చేసేస్తే తగ్గిపోతుంది, ఐ విల్ బీ నార్మల్. అండ్ మిగతా వాళ్ళు అలా ట్రాప్లో పడకూడదు, ఇమోషనల్గా ఎక్కువ అటాచ్ అవ్వకూడదండి. ఓవర్ అటాచ్మెంట్ ఈజ్ నాట్ గుడ్. అటాచ్మెంట్ ఉండాలి, ప్రేమ ఉండాలి, బట్ ఇట్ హ్యాస్ టు బి విత్ ఇన్ ద బౌండరీస్, హెల్తీ బౌండరీస్. టూ మచ్ ఏదైనా కూడా అది లాస్. ఎగ్జాక్ట్లీ. అమృతం అనే విషయం అవుతుందని వేల సంవత్సరాల నుంచే ఉంది, మన వేదాల నుంచే ఉంది. ఎనీథింగ్ ఎక్సెస్ ఇస్ నాట్ గుడ్. టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్, ఎనీథింగ్ అండి. గ్రీడ్ మనీ విషయంలో కావచ్చు, ఇమోషనల్ డిజైర్స్ కావచ్చు, లస్ట్ కావచ్చు, ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఒకసారి జెలసీ ఉంటుంది. జెలసీ కూడా కావాలి, మనిషికి ఉండాలి, మోస్తాదుగా ఉండాలి, కానీ మననే హరింపజేసేటట్టు ఉండకూడదు, మనమే భస్మం అవ్వకూడదు ఆ జెలసీలో, మనం తెలియకుండా తెచ్చుకుంటాము. జెలసీ ఎందుకు వస్తుందండి, ఐఎమ్ జస్ట్ గివింగ్ క్లోజింగ్ నోట్గా. జెలసీ ఎప్పుడు వస్తుందంటే మనకంటే మిగతా వాళ్ళు బెటర్గా చేసినప్పుడు జెలసీ వస్తుంది. అది ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్, రావాల్సిందే. మనకు పెయిన్ చాలా ఇంపార్టెంట్, తెలియాలి, లేకుంటే మనకు రక్తంగానే తెలియదు, మనకు నొప్పైనా తెలియాలి. జెలసీ, కోపము, ద్వేషము, ప్రేమ అన్ని కూడా ఇంపార్టెంటే లైఫ్లో, సర్వైవల్. బట్ దానికి సరైన దశ దిశను మనం రెగ్యులేట్ చేసుకోవాలి. ఒకరు మనకంటే బెటర్ చేస్తున్నారంటే పాజిటివ్ సైడ్ ఏంటంటే, ఇఫ్ ఈ కెన్ డూ, నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు, నాకంటే తక్కువ క్యాలిబర్ ఉన్న వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు, లేదా నా ఫ్రెండ్ చేయగలుగుతున్నాడు, ఐ కెన్ ఆల్సో డూ. రోల్ మోడల్ చేసుకోండి, మీరు బెంచ్ మార్క్ పెట్టుకోండి, అంతే తప్ప నేను చేయండి తను ఎలా చేస్తాడు, నేను టాలెంటెడ్, నేను సూపరు, ఐఎమ్ మోర్ సుపీరియర్, తనకి ఏం తెలియదు, హౌ కమ్ మీ అచీవ్, తను ఎలా చేస్తాను నేను చేయండి, ఒక ద్వేషము, ఎనిమిటీ పెంచుకుంటే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ పోతుంది, మనం వెనక్కి వెళ్తాం, మన ఈగో పెరిగిపోతుంది అక్కడ. సో ఇక్కడ పాజిటివ్ సైడ్ అనేది హార్వెస్టింగ్. వెళ్ళి స్పోర్టివ్గా ఏది అప్రిషియేట్ చేయండి, కంగ్రాచులేట్ చేయండి, అతనికి రిలేషన్ బాండ్ బాగుంటుంది. యూ లర్న్ ఫ్రమ్ ద బెంచ్ మార్క్ తీసుకోండి, హౌ యూ క్రాక్డ్, ఎలా చేసావు నువ్వు, ఐ వాంట్ టు లర్న్, క్యూరియాసిటీ చూపించండి, రిలేషన్షిప్ బాగుంటుంది, మీరు కూడా ఎదుగుతారు. యూ గాట్ అన్ యాక్సెస్ టు దట్ వండర్ఫుల్ విజ్డమ్ కదా, నేను చేది తను చేశాడంటే ఐ కెన్ లర్న్ సంథింగ్, చూసి నేర్చుకోవాలి. దట్ షుడ్ బి ద స్పోర్టివ్ అండి రియల్ లైఫ్లో, విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ మోడర్న్ లైఫ్, బికాస్ కంపారిజన్ ఎక్కువైపోయింది బాగా, సోషల్ మీడియాలో కావచ్చు, రియల్ లైఫ్లో కావచ్చు, విచ్ ఈస్ సాబటైజింగ్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్ సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్స్ చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఆడియన్స్లో కూడా మీకు ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేయాలి, సార్ నుంచి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియో కింద మీ డౌట్స్ని కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీ డౌట్స్ కూడా సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Sure. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.